హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చాలా స్పైసీగా ఉండే మీల్ మేకర్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీల్ మేకర్ రుచితో పాటు ఎక్కువగా ప్రోటీన్స్ కలిగి ఉండడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తాయి. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పోసుకుని మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు 1 కప్పు మీల్ మేకర్ వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ అంతా నీటిలో మునిగేలా చూసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని అలాగే వేడి నీటిలో 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాలు గడిచిన తర్వాత ఈ మీల్ మేకర్ ను నీళ్లు లేకుండా చేతితో శుభ్రంగా పిండుకోవాలి. నీళ్లు లేకుండా పిండేసుకున్న ఈ మీల్ మేకర్ లో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తమంతా కలిసేలా కలుపుకోవాలి. వీటిని వేడి నీటిలో నానబెట్టుకున్నాము కాబట్టి కొద్దిగా తడి ఉండి ఈ పిండంతా వీటికి తొందరగానే పట్టేస్తుంది. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఈ మీల్ మేకర్ ను వేయించుకోవడం కోసం స్టవ్ మీద పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేగనివ్వాలి. ఇవి వేగడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది. వేగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారినప్పుడు బయటకు తీసేసుకోవాలి. మంచూరియా తయారీ కోసం స్టవ్ మీద కడాయిలో 3 స్పూన్ల నూనె వేసుకుని అది హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయల ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలంతా బాగా వేగిపోయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఎండుమిరపకాయల పొడి, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుని మరగనివ్వాలి. నీళ్లు మరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, చాలా రుచిగా ఉండే మీల్ మేకర్ మంచూరియాను చాలా సింపుల్ గా రెడీ చేసుకున్నాం. మీల్ మేకర్ మంచూరియాను ఈ విధంగా చేసుకుంటే బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర ఉన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.